మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే దశమి మంచి రోజు. ఈ రోజు సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యలో పసుపు నీళ్లను అక్కడ చల్లండి చాలు. ఒక్క పూటలోనే కోటీశ్వర్లు అవుతారు. ఎందుకంటే ఈ సమయంలో ఇంట్లో శుభశక్తులు పుష్కలంగా ఉంటాయి. కనుక ఈ సమయంలో పసుపు నీళ్లను ఇంట్లో అక్కడ చల్లండి. ఖచ్చితంగా మీ దశ తిరిగిపోతుంది. మీ జీవితం మారిపోతుంది. కష్టాలు సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. మీ ధన సమస్యలు పోయి ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేసే శక్తి ఈ పరిహారానికి ఉంది. కాబట్టి అందరూ దశమి రోజు పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయండి. మరి ఇంతకీ దశమి రోజు పసుపు నీళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. దశమి తిథి అనేది చాలా గొప్ప తిథి, విజయాలను చేకూర్చే తిథి. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. మన పూర్వీకులు ఋషులు మనకు అందించిన ఎన్నో అద్భుతమైన శక్తివంతమైన పరిహారాలలో ఇది కూడా ఒకటి. మనకు తెలియని ఎన్నో రహస్యాలు మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనం వాడే వస్తువులలోనే దాగి ఉంటాయి. వాటిని సరైన పద్ధతిలో సరైన సమయంలో ఉపయోగించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఈ ప్రపంచంలో మనం బ్రతకాలంటే డబ్బు చాలా అవసరం. ఆ డబ్బు సంపాదించటం కోసం ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా కొందరికి ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో గొడవలు, ప్రశాంతత లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి. దీనినే మనం కంటి దృష్టి, నరదృష్టి అని కూడా అంటాము. ఈ ప్రతికూల శక్తులు మన ఇంట్లో ఉన్నంతకాలం మనం ఏ పని చేసినా కలిసి రాదు. లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించదు. అందుకే ముందుగా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించాలి. అప్పుడు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అంటే సానుకూల శక్తి ప్రవేశించి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అందుకు మనం చేయాల్సిన ఒక అద్భుతమైన పరిహారం ఈ పసుపు నీళ్ల పరిహారం. ఈ పరిహారం చేయడానికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. దీనికి కావలసినవి కేవలం ఒక గాజు గ్లాసు మంచినీళ్లు, పసుపు, ఇంకా కొంచెం అత్తరు. ముందుగా ఈ దశమి రోజు రాత్రి సమయంలో ఒక శుభ్రమైన గాజు గ్లాసును తీసుకోండి. గాజు గ్లాసు ఎందుకంటే అది చాలా పవిత్రమైనది, స్వచ్ఛమైనది. ప్లాస్టిక్ లేదా స్టీల్ గ్లాసుల కన్నా గాజు గ్లాసుకు శక్తిని గ్రహించే గుణం ఎక్కువగా ఉంటుంది. కనుక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో సగానికి పైగా శుభ్రమైన మంచినీళ్లు పోయండి. ఆ తర్వాత అందులో ఒక చెంచా పసుపు వేయండి. పసుపు అంటే సామాన్యమైనది కాదు. దీనిని మనం హరిద్ర అంటాము. పసుపులో దైవిక శక్తులు ఉంటాయి. ఇది గురుగ్రహానికి ప్రతీక. మన జాతకంలో గురుగ్రహం బలంగా ఉంటే మనకు అన్ని రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళతాము. పసుపు క్రిమి నాశినిగా పనిచేయటమే కాకుండా మన చుట్టూ ఉన్న చెడు శక్తులను, దుష్ట శక్తులను నాశనం చేస్తుంది. అందుకే మన ప్రతి శుభకార్యంలోనూ పసుపును తప్పకుండా వాడతాము. అలాంటి మహిమాన్వితమైన పసుపును ఆ నీటిలో వేయాలి. ఆ తర్వాత అందులో కొంచెం రోజ్ స్మెల్ వచ్చే అత్తరును కూడా వేయండి. అత్తరు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఎక్కడైతే సువాసన ఉంటుందో, ఎక్కడైతే పరిసరాలు శుభ్రంగా సుగంధభరితంగా ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. గులాబీ పువ్వుల పరిమళం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఈ అత్తరు కలపటం వల్ల ఆ నీటికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి వస్తుంది. ఇది సానుకూల శక్తులను, దేవతా శక్తులను మన ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇలా పసుపు, అత్తరు కలిపిన ఈ నీటిని ఒక చెంచాతో బాగా కలపండి. నీళ్లు మొత్తం పసుపు రంగులోనికి మారి మంచి సువాసన వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ గ్లాసును మీ కుడి చేతితో పట్టుకొని మీ ఎడమ చేతిని ఆ గ్లాస్ పైన మూతలాగా పెట్టండి. అంటే మీ అరచేయి నీళ్లకు తగలకుండా కొంచెం పైన ఉండాలి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని, ముఖ్యంగా లక్ష్మీదేవిని మనసులో తలుచుకోవాలి. అమ్మవారు మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీర్చి మీకు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థించాలి. ఆ తర్వాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవాలి. మీకు ఏదైనా లక్ష్మీ మంత్రం వస్తే దానిని చదవవచ్చు. లేదా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయాయే ప్రసీత ప్రసీత శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు చదవండి. మీరు మంత్రం చదువుతున్నప్పుడు మీ చేతిలో ఉన్న శక్తి అంతా ఆ నీటిలోనికి
ప్రవహిస్తున్నట్లుగా భావన చేయండి. మీరు ఎంత నమ్మకంతో, ఎంత ఏకాగ్రతతో ఈ మంత్రాన్ని చదివితే ఆ నీరు అంత శక్తివంతంగా తయారవుతుంది. ఇప్పుడు ఆ నీరు సామాన్యమైన నీరు కాదు, అది మంత్రజలం, ఒక శక్తివంతమైన ఆయుధం. కనుక మంత్రం చదవటం పూర్తయిన తర్వాత ఆ గ్లాసును తీసుకుని ఆ నీటిని మీ ఇంట్లో అన్ని ప్రదేశాలలో చల్లాలి. ముందుగా మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారం దగ్గర చల్లాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చేది అక్కడి నుంచే. సింహద్వారం దగ్గర ఈ నీటిని చల్లటం వల్ల ఏవైనా దుష్టశక్తులు, నరదృష్టి ఉంటే అవి లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి హాల్లో, వంటగదిలో, పడకగదిలో, దేవుడి గదిలో, ఇలా ప్రతి గదిలోనూ ప్రతి మూలల్లోనూ ఈ నీటిని చల్లాలి. ముఖ్యంగా మీరు డబ్బు ఎక్కడైతే దాస్తారో అంటే బీరువాలో, లాకర్లో, లేదా మీరు వ్యాపారం చేసే చోట అయితే క్యాష్ బాక్స్లో ఈ నీటిని తప్పకుండా చల్లాలి. ఇలా చేయటం వల్ల ఆ ప్రదేశంలో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం అంతా తొలగిపోయి ఒక రకమైన ప్రశాంతత, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో చేయాలి. ఇలా దశమి రోజు సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యలో చేయటం వల్ల ఫలితం చాలా త్వరగా కనిపిస్తుంది. ఒక్క మాటలోనే కోటీశ్వరులు అవుతారు అనటంలో అర్థమేమిటంటే ఆ రోజు నుంచే మీకు మార్పు మొదలవుతుంది. అప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోవడానికి మార్గాలు కనిపిస్తాయి. కావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వింటారు. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే దానికి కావలసిన సహాయం అందుతుంది. ఊహించిన విధంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది. నమ్మకం అనేది చాలా ముఖ్యం. రాయిని కూడా దేవుడిగా భావించి కొలిస్తే అది మనల్ని కరుణిస్తుంది. అలాంటిది ఇంతటి మహిమాన్వితమైన వస్తువులతో, శక్తివంతమైన మంత్రాలతో చేసే ఈ పరిహారం తప్పకుండా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇది కేవలం డబ్బు కోసమే కాదు, ఇంట్లో సుఖ సంతోషాలు, ప్రశాంతత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పిల్లల చదువు, ఆరోగ్యం వంటి అన్ని విషయాలలోనూ సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి రేపు దశమి రోజున ఈ సులభమైన పరిహారాన్ని ఆచరించి మీ కష్టాలన్నీ తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించండి. ఈ పరిహారం యొక్క శక్తిని మీరు స్వయంగా అనుభవించిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఇది తరతరాలుగా మన పెద్దలు ఆచరిస్తున్న ఒక రహస్యమైన, శక్తివంతమైన తాంత్రిక పరిహారం. కనుక మీరు కూడా దీనిని పూర్తి విశ్వాసంతో ఆచరించి మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోండి. రేపు గురువారం రోజున తలుపు తీయగానే ఈ పని చేసి చూడండి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం బంగారంలాగా మారుతుంది. మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి ఇక మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. రాజయోగం పడుతుంది. మరి రేపు ఉదయం తలుపు తీయగానే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న నీతి కథను విందాం. పూర్వం ఒక రైతు ఒక కోడిని, ఒక బాతును పెంచుకునేవాడు. బాతుది నెమ్మది స్వభావమైతే కోడికి ఆడంబరాలు, అహంకారం ఎక్కువ. చూడముచ్చటగా ఉండే బాతును చుట్టుపక్కలున్న పిల్లలు మెచ్చుకుంటూ ఉండేవారు. అది చూసిన కోడి అసూయపడుతూ ఉండేది. ఒకరోజు కోడి, బాతు బావా, రోజు ఒకేలా బ్రతకటంలో ఆనందమేముంటుంది? ఒకసారి అడవిని చుట్టి వద్దామా అని అడిగింది. దానికి బాతు, అడవంటే జంతువులు ఉంటాయి కదా, వాటితో మనలాంటి చిరుజీవులకు ప్రమాదం పొంచి ఉంటుంది అని భయంగా అంది. అప్పుడు కోడి, నువ్వు పిరికిదానివి, నాలాంటి రాజవంశీయులకు మాత్రం సాహసమే ఊపిరి అని గొప్పగా చెప్పింది. రాజవంశీయులంటున్నావు, అడవిలో మృగరాజుకు నీకు ఏదైనా బంధుత్వం ఉందా అని అమాయకంగా అడిగింది బాతు. అడవిలో మృగరాజు కన్నా నేనే ఎక్కువ అని దర్పంగా చెప్పుకొచ్చింది కోడి. ఎందులో అని కుతూహలంగా అడిగింది బాతు. మా వంశానికి పుట్టుకతోనే కిరీటాన్ని తొడిగి దేవుడు భూలోకానికి పంపిస్తాడు అంటూ నెత్తిమీద ఉన్న తురాయిని చూపించింది. అక్కడితో ఆ అక్క, నన్ను రమ్మని మృగరాజు నిన్న కాకితో కబురు పంపాడు. ఆ విందు ఆరగించి వెంటనే తిరిగి వచ్చేద్దాం పదా అంటూ నమ్మబలికింది కోడి. రాజవంశీయులకు ధైర్య సాహసాలు వెన్నతో పెట్టిన విద్య అని నమ్మిన బాతు సరే అంది.
మరుసటి రోజే ఆ రెండూ కలిసి యజమాని కళ్ళు గప్పి అడవి బాట పట్టాయి. మార్గ మధ్యలో ప్రకృతి అందాలు చూస్తూ మైమరిచిపోతూ ముందుకు వెళ్ళసాగాయి. ఇంతలో ఆహారం కోసం వెళ్ళి తిరిగి వస్తున్న చిలుకమ్మ కోడి బాతుల వైపు ఆశ్చర్యంగా చూసింది. గ్రామాల్లో ఉండాల్సిన మీకు ఇక్కడేం పని అని కోడిని బాతును అడిగింది. బడాయికి పోయిన కోడి మృగరాజు పిలుపు మేరకు వస్తూ ఉన్నాను అను బదిలిచ్చింది. మరి ఈ బాతు అని ఆశ్చర్యంగా అడిగింది చిలుకమ్మ. అది నా సేవకుడు అని చెప్పింది కోడి. దాని గొప్పల కోసం కోడి తనను తక్కువ చేస్తుందని గ్రహించింది బాతు. ఇక కోడితో తన ప్రయాణం ప్రాణాలకే ప్రమాదమని భావించింది. కోతలు కొయ్యకు, మృగరాజు ఎక్కడా, నువ్వెక్కడా, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని దాన్ని ముఖానే అనేసింది చిలుకమ్మ. మేము రాజులం, సింహానికి జూలు, నాకు నెత్తిమీద తురాయి, భగవంతుడు ఇచ్చిన కిరీటాలు అంటూ గడుసుగా రుజువు చూపించింది కోడి. ఆలోచనలో పడిన చిలుకమ్మ అదిగో ఆ కొండల నడుమ గుహ ఉంది, అక్కడే మృగరాజు ఉంటాడు వెళ్ళండి అంటూ దారి చూపించింది. ఇంతలో చీకటి పడటంతో నేను విశ్రాంతి తీసుకోవాలి, తెల్లవారుజామునే వెళ్ళి మృగరాజును కలుస్తాను, ఈ రాత్రికి నా హోదాకు తగిన నివాసం చూపిస్తే చాలు, నీ రుణం ఉంచుకోను, మృగరాజుకు చెప్పి మంచి కానుకలు ఇప్పిస్తాను అని డాంబికాన్ని ప్రదర్శించింది కోడి. నాకు కానుకలేమీ అవసరం లేదు, మీరు అడవికి వచ్చిన అతిథులను గౌరవించటం మా పెద్దలు నేర్పిన సాంప్రదాయం. మరి బాతు సంగతి అని అడిగింది చిలుకమ్మ. సేవకులకు ఏమీ అవసరం లేదులే, నాకు రక్షణగా పక్కనే ఉన్న కొలనులో ఉంటుంది అంటూ బాతును మరోసారి చులకన చేసింది కోడి. విందు అని పిలిచి తనను అవమానించటంతో బాతు చిన్నబుచ్చుకుంది. తెల్లవారగానే యజమాని దగ్గరకు వెళ్ళటమే మంచిదని అనుకుంది. ఆ రాత్రికి జంతువుల నుంచి రక్షణ కోసం కొలనులోనికి వెళ్ళిపోయింది. తనతో కలిసి వచ్చిన బాతును కించపరచటంతో కోడి స్వభావమేమిటో చిలుకకు అర్థమయ్యింది. రాజహంసలా ఉన్న బాతుకే నువ్వు సేవకురాలిలా కనిపిస్తూ ఉన్నావు అంటూ చురక తగిలించటంతో కోడికి కోపం వచ్చింది. నాతోనే పరాచకాలు ఆడుతూ ఉన్నావా, మృగరాజుతో చెప్పి నేనేం చేస్తానో చూడు అంటూ చిలుకమ్మ వైపు చూస్తూ కనురెమ్మలు ఎగురవేసింది. రాజులు విచారణ చెయ్యకుండా శిక్షించరు, అందులోనూ మా మృగరాజు ధర్మప్రభువులు. నేనే గొప్ప, నేను చెప్పిందే వినాలని అనుకోవటం తెలివి తక్కువతనం. నిన్ను నువ్వు కీర్తించుకోవటంలో అహంకారం దాగి ఉంటుందన్న సత్యం మా మృగరాజు ఇట్టే పసిగట్టేస్తారు అంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది చిలుకమ్మ. కోడి కొకరొక్కో అంటూ కోపంతో ఊగిపోయింది. అదే సమయంలో ఒక నక్క అక్కడికి వచ్చింది. కోడిని చూడగానే నోట్లో నీళ్లు ఊరటంతో దాని వెంట పడింది. అనుకోని ప్రమాదంతో కోడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎగిరి చెట్టెక్కుదామంటే కొమ్మలు చాలా ఎత్తులో ఉన్నాయి. ఇదంతా చెట్టుపైనున్న చిలుకమ్మ గమనిస్తూ నక్కబావా, ఈ కోడి ఎవరనుకుంటున్నావు, మన మృగరాజు అతిథి. మృగరాజుకు ఈ విషయం తెలిస్తే నీకు శిక్ష ఖాయం అని హెచ్చరించింది చిలుకమ్మ. ఈ ఎగురలేని పిట్ట మృగరాజు అతిథా అంటూ బిగ్గరగా నవ్వింది నక్క. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగెడుతున్న కోడిని చూసింది బాతు. కోడి బావా, ఈ కొలనులోనికి దూకి నా శరీరం మీదకు ఎక్కి కూర్చో అని గట్టిగా అరిచి పిలిచింది. కోడికి మరో దారి లేక కొలనులోనికి దూకింది. ఈలోగా ఈదుకుంటూ దాని దగ్గరకు చేరుకుంది బాతు. రెక్కల సాయంతో కోడిని తన మీదకు ఎక్కించుకుంది. నక్కకు ఈత రాక ఒడ్డునే చాలాసేపు నిరీక్షించింది. ఆకలి వేయటంతో ఇక లాభం లేదనుకొని వెళ్ళిపోయింది. దాంతో కోడి బాతు ఊపిరి పీల్చుకున్నాయి. తర్వాత వచ్చిన దారినే యజమాని ఇంటి దారి పట్టాయి. ఇక వీడియోలోకి వస్తే, గురువారం ఉదయం తలుపు తెరవగానే ఈ చిన్న పని చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. గురువారం ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఏ పని చేసినా కలిసి రాదు. ఇంట్లో ఎప్పుడు ఎవరికో ఒకరికి ఆరోగ్యం బాగోలేకపోవటం, ఇంట్లో చిరాకుగా అనిపించటం, ఇంట్లో అస్సలు ఉండాలనిపించకపోవటం, తెచ్చిన డబ్బు ఒక్క రోజులోనే ఖర్చయిపోవటం జరుగుతూ ఉంటాయి.
ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది. ఈ పరిహారాన్ని గుమ్మం దగ్గరే చేసుకోవాలి. గుమ్మం నుండే మంచి కానీ చెడు కానీ ఇంట్లోకి వస్తూ ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని గురువారం నాడు ఉదయాన్నే తలుపు తీయగానే చక్కగా చేసేసుకోండి. అసలు ఏం చేయాలి అంటే, మీరు ఉదయం నిద్రలేవగానే డోర్ ఓపెన్ చేస్తారు కదా, అలా డోర్ ఓపెన్ చేసేసి ముందు ఒక చిన్న గ్లాస్లో కానీ లేదా గిన్నెలో కానీ కొన్ని నీటిని తీసుకోండి. ఆ నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పు కలపండి. ఇలా ఉప్పు కలిపిన తర్వాత ఆ ఉప్పు నీటిలో కరిగిన తర్వాత ఆ నీటిని తీసుకొని మెయిన్ డోర్ దగ్గరకు వచ్చేయండి. అలా వచ్చిన తర్వాత మీ మెయిన్ డోర్కి గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం పైన కొన్ని నీళ్లను చల్లండి. ఆ తర్వాత మీ ఇంటి దగ్గర గేట్ ఉంటే ఆ గేట్ దగ్గర కూడా నీళ్లను చల్లండి. అంటే నీళ్ళల్లో ఉప్పు వేశారు కదా, ఆ ఉప్పు నీటిని చల్లండి. ఇలా చల్లటం వల్ల రాత్రంతా ఏదైతే చెడు తలుపుల దగ్గర ఉంటుందో, గుమ్మాల దగ్గర ఏర్పడుతుందో, గుమ్మాల దగ్గర ఉండి ఇంట్లోకి రావాలని ప్రయత్నిస్తుందో ఆ చెడంతా కూడా పోతుంది. ఇలా నీళ్లు చల్లిన తర్వాత ఇంటినంతటినీ కూడా తుడుచుకోవాలి. గుమ్మం మీద, గేటు మీద, గేటు ముందు చల్లిన నీటిని కూడా తుడిచేసుకోవచ్చు. కాకపోతే ఈ పరిహారాన్ని లేచి తలుపు తీసిన వెంటనే చేసేసుకోవాలి. లేట్ చేయకూడదు, తలుపు తెరవగానే చేయాలి. ఈ పరిహారం చేసిన తర్వాత రోజువారీ పనులు చేసుకోవచ్చు. గురువారం, శుక్రవారం, మంగళవారం లాంటి శుభప్రదమైన రోజుల్లో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. కుదిరిన వారు ప్రతిరోజు ఉదయం తలుపు తెరవగానే ఈ పరిహారం చేస్తే చాలా తొందరగా ఫలితం కనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న అన్ని రకాల సమస్యలు పోతాయి. డబ్బు త్వరగా ఖర్చవ్వదు. మీ అవసరాలకు ఉపయోగపడుతుంది. ధన రాబడి పెరుగుతుంది. ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆరోగ్య సమస్యలు ఉంటే అవి కూడా పోతాయి. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు ఉదయం తలుపు తెరవగానే ఈ చిన్న పని చేసి చూడండి. మీ ఇంట్లోని సమస్యలన్నిటినీ కూడా తొలగించుకుని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.